2023-2024 సంవత్సరం మధ్యలో ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆర్టిస్ట్ ఏం చేశాడో తెలుసా? ఒకే సంవత్సరం 396 సార్లు ప్రైవేట్ జెట్లో ప్రయాణించాడు. అది సంవత్సరంలో ఉన్న రోజుల కంటే ఎక్కువ. అందులో ఒక ట్రిప్ అయితే వింతగా 6 నిమిషాల ప్రయాణం మాత్రమే. ఈ స్థాయిలో జెట్ ప్రయాణం చేసేది అతను ఒక్కడే మాత్రమే కాదు. ప్రపంచంలో ఉన్న బిలియనీర్స్, సెలబ్రిటీలకు ఇది మామూలే. కానీ ఇంత లైఫ్ స్టైల్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఎక్కువగా ప్రైవేట్ జెట్ ప్రయాణాలన్నీ కూడా అమెరికాలో జరుగుతాయి. అక్కడ చిన్న ట్రిప్ కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. ప్రైవేట్ జెట్లో వెళ్ళాలంటే 2 మార్గాలు ఉన్నాయి. జెట్ కొనడం లేదా అద్దెకు తీసుకోవడం. ఒక ప్రైవేట్ జెట్ అవర్లీ బేసిస్లో ఛార్జ్ చేస్తారు. అంటే మనం 1 గంట ప్రయాణించాలంటే దాని ఛార్జెస్ ఎలా ఉంటాయి? స్మాల్ జెట్లో 4 నుంచి 6 ప్రయాణిస్తారు. 1 గంటకి 1.5 lakh నుండి 3 lakh వరకు ఉంటుంది. మీడియం జెట్లో 8 నుండి 10 మంది ప్రయాణిస్తారు. 1 గంటకి 4 lakh నుండి 7 lakh వరకు ఉంటుంది. హెవీ జెట్లో అయితే 16 మంది ప్రయాణిస్తారు. 1 గంటకి 10 lakh నుండి 25 lakh వరకు ఉంటుంది. ఒక హైదరాబాద్ నుండి ముంబై వెళ్ళాలంటే ప్రైవేట్ జెట్లో 7 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. అలాగే సేమ్ రూట్ నార్మల్ ఫ్లైట్ అయితే 4,000 కదా. హగ్ డిఫరెన్స్. ఇవి 1 గంటకు ఛార్జ్ చేసే ఖర్చులు మాత్రమే. ఇంకా ప్రైవేట్ జెట్లో ఏం ఖర్చులు ఉంటాయంటే ఫ్యూల్ ఛార్జెస్, ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ ఫీజ్, క్రూ ఛార్జెస్, పార్కింగ్ ఛార్జెస్, ఓవర్ నైట్ స్టే ఛార్జెస్. అంతేకాదు ఒక ప్రైవేట్ జెట్ను ఓన్ చేసుకోవాలంటే మినిమం 50 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఉంటుంది. దాని ఇయర్లీ మెయింటెనెన్స్ ఖర్చే 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు డౌట్ వస్తుంది కదా, ఇంత ఖర్చుతో కూడుకున్న ప్రయాణం ఎవరు చేస్తారని. మన ఇండియాకి వచ్చేసరికి బాలీవుడ్ అండ్ టాలీవుడ్ స్టార్స్, బిలియనీర్స్, కార్పొరేట్ సీఈఓలు, మరికొన్ని ప్రైవేట్ కంపెనీలు, పొలిటీషియన్స్, అర్జెంట్ కాన్ఫిడెంటల్ ట్రావెల్ కోసం, ఎమర్జెన్సీ మెడికల్ ట్రావెల్, ఎయిర్ అంబులెన్స్గా కూడా వాడతారు. ఒకసారి ప్రయాణించాలంటేనే ఇంత ఖర్చు అవుతుంది, మనం ఓన్ చేసుకోవాలంటే ఇంకెంత ఖర్చు అవుతుందో ఒకసారి ఊహించుకోండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.